రోజులో ఎన్నిసార్లు ఫోన్ తీసుకుంటామో. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 5 నిమిషాలు అనుకున్నది 50 నిమిషాలు అవుతుంది. పడుకునే ముందు ఫోన్ చూస్తాం, లేవగానే ఫోన్ చూస్తాం, అసలు ఖాళీ దొరికితే ఫోనే చూస్తాం. అసలు సోషల్ మీడియాను మనం వాడుతున్నామా లేక సోషల్ మీడియానే మనల్ని వాడుకుంటుందా అస్సలు అర్థం అవ్వట్లేదు. నిజానికి సమస్య సోషల్ మీడియాది కాదు, సమస్య దానికి మనం హద్దులు పెట్టకపోవడమే. ఈ వీడియోలో సోషల్ మీడియా అడిక్షన్ ఎందుకు వస్తుంది, మన సమయాన్ని ఎలా దొంగిలిస్తుంది, ముఖ్యంగా దాన్ని మానేయకుండా ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. ఫోన్ వాడండి కానీ ఫోన్ మిమ్మల్ని వాడకుండా చూసుకోండి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ఎందుకు అంత ఆకర్షిస్తుందంటే మన మెదడు కొత్త విషయాలను ఇష్టపడుతుంది. ప్రతి రీల్ కొత్తది, ప్రతి వీడియో కొత్తది, ప్రతి పోస్టు కొత్తది. అందుకే మన మెదడు ఇంకో వీడియో చూద్దాం అని చెప్తుంది. అది ఒకటితో ఆగదు, ఎందుకంటే సోషల్ మీడియా కంపెనీలు మనం ఎక్కువసేపు యాప్లో ఉండాలని కోరుకుంటాయి. అందుకే అంతులేని స్క్రోల్ చేస్తే ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఫలితం మన సమయం ఎలా పోతుందో కూడా తెలియదు. సోషల్ మీడియా మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే మన సమయాన్ని దొంగిలించేస్తుంది. మన జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు, సమయం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. రోజుకు 2 గంటలు సోషల్ మీడియాలో గడిపితే ఒక నెలలో 60 గంటలు, ఒక సంవత్సరంలో 730 గంటలు, అంటే దాదాపు ఒక నెల. ఆ సమయాన్ని ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగిస్తే మన జీవితం ఎంత మారిపోతుందో ఆలోచించండి. మనము ఏదైనా ఒక పనిలో బిజీగా ఉంటాం, అదే టైంలో ఫోను టింగ్మని ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు మెసేజ్ చేశారు అని ఫోన్ చూస్తాం. మెసేజ్ చూసి ఒకసారి ఇన్స్టాగ్రామ్ తెరుస్తాం. అక్కడి నుంచి రీల్స్, తర్వాత యూట్యూబ్ షార్ట్స్. 10 నిమిషాల పని 1 గంటకు చేరుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ సంతోషంగా కనిపిస్తారు, అందరి జీవితాలు అద్భుతంగా కనిపిస్తాయి. అప్పుడు మనం మన జీవితాన్ని వారితో పోల్చుకుంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం జీవితం కాదు, అది కేవలం హైలైట్ మాత్రమే. మనం వారి బెస్ట్ మూమెంట్స్ను మన సాధారణ జీవితంతో పోల్చుకుంటున్నాం. అందుకే సోషల్ మీడియా ఎక్కువ చూస్తే అసంతృప్తి పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఇంకో 5 నిమిషాలు మాత్రమే అని ఫోన్ చూస్తాం, కానీ ఆ 5 నిమిషాలు 45 నిమిషాలు అవుతాయి. ఫలితంగా నిద్ర ఆలస్యం అవుతుంది, మరుసటి రోజు అలసటగా అనిపిస్తుంది, ఏ పని చేయలేము. ప్రతిదానికి హద్దులుంటాయి, అలాగే సోషల్ మీడియాకు కూడా హద్దులుండాలి. ఉదాహరణకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే చూస్తాను అని అనుకోవాలి. లేదనుకుంటే ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు అని నిర్ణయించుకోండి. ఉదయం లేచిన వెంటనే ఫోన్తో రోజును మొదలు పెట్టకండి. చాలామంది చేసే పని ఒకటే, కళ్ళు తెరవగానే ఫోన్ తీసుకొని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఎవరైనా మెసేజ్ చేశారా, కొత్తగా ఏమైనా వచ్చిందా అని చూస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, డే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే మన మనసు సోషల్ మీడియాకి అప్పగించేస్తున్నాం. ఒక్క మెసేజ్ చూడడానికి ఫోన్ తీసుకుంటాం, కానీ అక్కడి నుంచి ఒక స్టేటస్, ఒక రీల్, మరో వీడియో చూస్తూ 20 నిమిషాలు, అరగంట గడిచిపోతుంది. అంతేకాదు, ఎవరో ట్రిప్ ఫోటోలు పెడతారు, ఎవరో కొత్త కారు కొన్నారని పెడతారు, ఎవరో వాళ్ళ సక్సెస్ గురించి పోస్ట్ చేస్తారు. ఇవన్నీ చూసి తెలియకుండానే మన మైండ్ కంపేర్ చేయడం మొదలు పెడుతుంది. రోజు మొదలవ్వకముందే మన మనసు బిజీ అయిపోతుంది. అందుకే ఉదయం లేవగానే కనీసం అరగంట ఫోన్కు దూరంగా ఉండండి. దానికి బదులుగా చక్కగా దేవుడికి నమస్కారం పెట్టండి, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ప్రశాంతంగా కూర్చొని మీకు నచ్చిన కాఫీ కానీ, టీ కానీ, లేదా హెర్బల్ టీ కానీ, గ్రీన్ టీ కానీ అలాగా ఆస్వాదిస్తూ తాగండి. ఈరోజు చేయవలసిన పనులను గుర్తు చేసుకోండి. అప్పుడు చూడండి, రోజంతా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, కళ్ళు తెరవగానే ఫోన్ చూడటం వల్ల ఏమీ మారదు, కానీ ఫోన్ చూడకుండా మీ రోజును ప్రశాంతంగా మొదలు పెడితే చాలా మారుతుంది. మీ రోజు మీ ఆలోచనలతో మొదలవ్వాలి, ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లతో కాదు. మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఫోన్ ఒక్కసారిగా టింగ్ అని మోగుతుంది. వెంటనే మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఎవరు మెసేజ్ చేశారు అని. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఫోన్ తీసుకొని చూస్తాం, ఒక మెసేజ్ చూస్తాం, అక్కడి నుంచి వాట్సాప్ ఓపెన్ అవుతుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తాం,
ఆ తర్వాత యూట్యూబ్, చివరకు అసలు చేయాల్సిన పనే మర్చిపోతాం. అందుకే ప్రతి నోటిఫికేషన్ అనేది కేవలం ఒక అలర్ట్ కాదు, అది మీ దృష్టిని దొంగిలించే ఒక చిన్న దొంగ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, రోజులో ఎన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, షాపింగ్ యాప్స్, న్యూస్ యాప్స్. ఇలా రోజంతా ఫోను మనల్ని పిలుస్తూనే ఉంటుంది. నిజానికి మనం ఫోన్ను చెక్ చేయడం లేదు, ఫోనే మనల్ని చెక్ చేయిస్తుంది. అందుకే ఒక చిన్న పని చేయండి. మీ ఫోన్లోకి వెళ్ళి అవసరం లేని యాప్స్, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ప్రతి రీల్ గురించి వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పోస్ట్ గురించి వెంటనే చూడాల్సిన అవసరమూ లేదు. ప్రతి ఆఫర్ గురించి కూడా వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అవసరమైన పని, కుటుంబ సభ్యుల కాల్సు, ముఖ్యమైన మెసేజ్లు, పని లేదా చదువుకు సంబంధించిన సమాచారం, ఇవి మాత్రమే ఉంటే సరిపోతుంది. మొదట్లో నోటిఫికేషన్లు ఆఫ్ చేస్తే ఏదో మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. మన ఫోన్ నిశ్శబ్దంగా ఉంటే మన మనసు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫోను తక్కువగా పిలిస్తే మన దృష్టి ఎక్కువగా నిలుస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి నోటిఫికేషన్స్కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. మీ సమయం చాలా విలువైనది, మీ ఏకాగ్రత విలువైనది. వాటిని ఎవరి నోటిఫికేషన్లకు అప్పగించకండి. ఫోన్ ఫ్రీ జోన్లు పెట్టుకోండి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఫోన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాం. భోజనం చేస్తున్నప్పుడు ఫోను, టీవీ చూస్తున్నప్పుడు ఫోను, పడుకునేటప్పుడు ఫోను, కొన్నిసార్లు పూజ చేసినప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఫోను మన జీవితంలో ఒక భాగం మాత్రమే. మన జీవితమే ఫోన్ అయిపోకూడదు. అందుకే ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఫోన్ ఫ్రీ జోన్స్గా మార్చండి. మొదట భోజనం చేసే టేబుల్ దగ్గర నుంచి ప్రారంభించండి. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేసేవారు. ఇప్పుడు చాలామంది ఒక చేత్తో తింటూ మరొక చేత్తో ఫోన్ చూస్తున్నారు. ఫలితంగా భోజనం పూర్తవుతుంది కానీ కుటుంబంతో మాట్లాడిన ఆనందం ఉండదు. అందుకే భోజనం చేసే సమయంలో ఫోన్ను పక్కన పెట్టండి. ఆ 20 నిమిషాలు మీ కుటుంబానికి ఇవ్వండి. అలాగే పూజ గదిలో కూడా ఫోన్కు చోటు ఇవ్వకండి. దేవుడి ముందు కూర్చున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ మధ్యలో ఫోన్ మోగితే మన దృష్టి మొత్తం అటు వెళ్ళిపోతుంది. పూజలో గడిపే ఆ కొద్ది నిమిషాలైనా పూర్తిగా దేవుడికి, మనశ్శాంతికి అంకితం చేయండి. ఇంకో ముఖ్యమైన ప్రదేశము పడక గది. చాలామంది ఫోన్ చేతిలోనే ఉంటుంది, నిద్రపోతారు. రాత్రి ఒక్క 5 నిమిషాలని మొదలైన స్క్రోలింగు 1 గంట వరకు వెళ్తుంది. అందుకే పడుకునే ముందు ఫోన్ను కొంచెం దూరంగా పెట్టండి. చూడండి, మీకే మంచి నిద్ర వస్తుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ను కాసేపు పక్కన పెడితే ఏమీ కోల్పోరు. కానీ ఫోన్ను పక్కన పెట్టకపోతే మీ కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలను, మీ ప్రశాంతతను, మీ సమయాన్ని మాత్రం కోల్పోతారు. అందుకే ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఇక్కడ మనుషులకు మాత్రమే చోటు ఉంది, ఫోన్లకి కాదు అని. ఈ చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద మార్పుల్ని తీసుకొస్తాయి. సోషల్ మీడియా మనకు ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని మాత్రం మర్చిపోయేలా చేస్తుంది. ఫోను వలన మన సొంత జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. ఒకప్పుడు సంతోషం ఎలా ఉండేదంటే స్నేహితులతో ఆడుకోవడం, కుటుంబంతో కబుర్లు చెప్పుకోవడం, పండగలు కలిసి జరుపుకోవడం, ఇవే ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ఈరోజు ఖాళీ సమయం దొరికిందంటే చాలు, వెంటనే ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. మనము నిజ జీవితంలో ఉన్న చిన్న చిన్న సంతోషాలను కోల్పోతున్నాం. నిజానికి జీవితంలో అందమైన క్షణాలు స్క్రీన్లో ఉండవు, అవి మన చుట్టూనే ఉంటాయి. పిల్లలతో కలిసి నవ్వుకోవడం, స్నేహితుడితో మనసు విప్పి మాట్లాడడం, ఉదయం పక్షుల కిలకిల రావాలు వినడం, సాయంత్రం ఆకాశంలో సూర్యాస్తమయాన్ని చూడటం, మొక్కలకు నీరు పోయడం, ఒక మంచి పుస్తకం చదవడం, దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయడం. ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ ఇవే మనసుకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే ఆనందం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒక రీల్ చూసి నవ్వుతాం, మరో నిమిషానికి దాన్ని మర్చిపోతాం. కానీ కుటుంబంతో గడిపిన ఒక మంచి క్షణం, స్నేహితులతో చేసిన ఒక మంచి సంభాషణ, దేవుడి ముందు గడిపిన ప్రశాంతమైన సమయం, ఇవి మనకు జ్ఞాపకాలుగా జీవితాంతం మనతోనే ఉంటాయి. అందుకే రోజులో కొంత సమయమైనా స్క్రీన్కు దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న జీవితాన్ని గమనించండి. మీకు ప్రియమైన వాళ్ళతో మాట్లాడండి. ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది, మనం వెతుకుతున్న ఆనందం ఫోన్లో లేదు, మన జీవితంలోనే ఉంది అని.
గుర్తుంచుకోండి, సోషల్ మీడియా మీకు ఇతరుల జీవితాన్ని చూపిస్తుంది, కానీ నిజ జీవితమే మీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. స్క్రీన్పై కనిపించే జీవితాన్ని చూస్తూ మీ ముందు ఉన్న జీవితాన్ని మిస్ అవ్వకండి. సోషల్ మీడియా నుండి పారిపోవలసిన అవసరం లేదు, దానికి హద్దులు పెట్టుకోవాలి. హద్దులు పెట్టినప్పుడు సమయం మీదవుతుంది, దృష్టి మీదవుతుంది, జీవితం కూడా మీదవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.